జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు 14 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి. ప్రొద్దుటూరు నియోజకవర్గం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు 14 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి. ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు మంచి సదుపాయాలతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి మహర్దశ రానుందని, ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే నిరుపేదలకు అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి 14 కోట్ల రూపాయలు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా దాతల సహకారంతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి కుర్చీలు, వీల్చైర్స్, బెడ్ సీట్లు ఆసుపత్రి సిబ్బందికి అందజేసిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బచ్చెల పుల్లయ్య, మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవరెడ్డి, డీసీహెచ్ డాక్టర్ హిమదేవి, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ సుజాత, ఆర్ఎంఓ శివరాం, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు బద్వేల్ శ్రీనివాసులు రెడ్డి, డాక్టర్ వరుణ్ కుమార్ రెడ్డి, డాక్టర్ పద్మజ, రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ నల్లబతుల నాగరాజు, రాష్ట్ర వక్ఫ్ బోర్డు డైరెక్టర్ బేబర్ జాకీర్ హుసేన్, రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంక్షేమ డైరెక్టర్ శ్రీనివాసాచారి మరియు టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.